హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందంటే 27వ తేదీ ఎపిసోడ్లో అప్పుతో కాకుండా వేరే వాళ్ళతో కళ్యాణ్కి పెళ్ళి ఒప్పిస్తానని దాన్ని లక్ష్మికి మాటిస్తుంది కావ్య. అది తెలిసిన రాజ్ కావ్యపై ఫుల్ ఫైర్ అవుతాడు. భార్యలిద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు. ఇలా బ్రహ్మముడి నేడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కళ్యాణ్ పెళ్లి గురించి ఇంట్లో గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మి. కావ్యను నానా మాటలు అంటే మర్యాద ఇచ్చేదే లేదంటూ కావ్య అంటుంది. ఎవరిన్ని అన్నా పడద్దని తానే చెప్పానని నీ మర్యాద నిలుపుకుంటే మంచిదని అపర్ణ కూడా అంటుంది. అపర్ణ అంటే కావ్య వాళ్ళ అత్తయ్య. దీంట్లో రుద్రానిపై అపర్ణ ఫైర్ అవుతుంది. అప్పుకు పెళ్లి చూపులు జరిగాయని, వేరే సంబంధం చూసామని, ఆ పెళ్లి ఖాయం చేసుకొని సంతోషంగా పుట్టింటి నుంచి వస్తున్నామని కావ్య చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఏమో చివరి నిమిషంలో నువ్వు మీ అమ్మ ఏమైనా చేస్తారో, నువ్వు ముసుగు వేసుకున్నట్టే నీ చెల్లికి కూడా ముసుగు వేసి కూర్చోబెడితే అని రుద్రాని అంటుంది. దాంతో రుద్రానిపై అపర్ణ ఫైర్ అవుతుంది. నా కోడలికి ముసుగు వేసింది నువ్వు కాదు, ఇప్పుడు తనపై పడతావేంటి? అందుకేగా నీ చెంప వాయించింది. అప్పుడే నేను కొట్టిన దెబ్బ మర్చిపోయావా అని అపర్ణ అంటుంది. ఏంటి మా అత్తను మీ అత్త కొట్టిందా? మంచి దృశ్యాన్ని మిస్ అయ్యానని స్వప్న అంటుంది. కళ్యాణ్ జీవితం బాగుండాలని నేను సంబంధం తీసుకొచ్చాను, కానీ అంతా నా మీద పడుతున్నారు. నీ కొడుకు పెళ్లి గురించి నువ్వే చూసుకొని రుద్రాని అంటుంది. కావ్య నిజం చెప్పు, నిజంగా నీ మనసులో ఎలాంటి ప్లాన్ లేదా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. మేము ఈ ఇంట్లో పడుతున్న మాటలు చాలావా? మళ్ళీ నా చెల్లిని ఇంటికి ఎందుకు తేవాలనుకుంటాం? దానికి వేరే సంబంధం ఖాయం చేసుకొని వచ్చామని కావ్య బదిలిస్తుంది. దీంతో సరే కావ్య చెప్తే వింటాడు. అయితే కళ్యాణ్కు వేరే పెళ్ళికి నువ్వే ఒప్పించాలి అని ధాన్యలక్ష్మి అంటుంది. దీనికి సంబంధం మీ పాటలు ఏవో మీరు పడండి అని స్వప్న అంటుంది. కావ్య మనసులో ఎలాంటి ప్లాన్ లేకుంటే కళ్యాణ్ను వేరే పెళ్ళికి ఒప్పిస్తుంది, లేకుంటే లేదని అర్థం అని ధాన్యలక్ష్మి అంటుంది. నిజంగా నువ్వు కళ్యాణ్ శ్రేయస్సు కోరేదానివి అయితే ఈ సమయంలో పెళ్లి గురించి మాట్లాడవు అని అపర్ణ అంటుంది. కళ్యాణ్కు నీ కోడలు ఎంత చెప్తే అంత తాను చెప్తే వింటాడు అని ధాన్యలక్ష్మి అంటుంది. సరే మీరు అన్నారనో తప్పు పడతారనో కాదు, నిజంగా కవి గారి జీవితం బాగుంటుందంటే మీరు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నేను ఒప్పిస్తాను అని కావ్య చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి సంతోషంగా ఫీల్ అవుతుంది. మరోవైపు కళ్యాణ్ అప్పు కలుస్తారు. కళ్యాణ్ని చూసి అప్పు ఎమోషనల్ అవుతుంది. అది కవర్ చేస్తూ ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నావు అని కళ్యాణ్ అడుగుతాడు. దానికి అప్పు మా ఇంట్లో వాళ్ళ కోసం అని అప్పు అంటుంది. అంటే నీకు పెళ్ళి ఇష్టం లేదనే కదా అని కళ్యాణ్. అప్పుడు అప్పు మౌనంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పు బ్రో, నా మనసులో ప్రేమను బయటపెట్టి నా దాన్ని చేసుకుంటాను అని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. మా అమ్మా నాన్నల కోసం అని చెప్పలేను, అలా చెప్తే నువ్వు గొడవ చేస్తావు, నచ్చితేనే చేసుకో అంటావు, అప్పెందుకు ట్రై చేస్తావు, ఇక్కడ నిన్ను అక్కడ మా వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేదని అప్పు అనుకుంటుంది మనసులో. ఇష్టం లేకుంటే ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అప్పు చెప్తుంది బయటికి. ఇది తెలుసుకునేందుకు ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు ఇష్టంతో పెళ్లి చేసుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నీకు ఎప్పుడు గొడవలే జరిగాయి నా వల్ల. కొత్త జీవితంలో అయినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అని కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు అప్పు కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరు వెళ్ళిపోతుంటారు. వెనుక నుంచి అప్పుడు కళ్యాణ్ అప్పు చూసుకుంటూ వెళ్తారు. మరోవైపు కావ్య దగ్గర కోపంగా వస్తాడు రాజు. కళ్యాణ్కి పెళ్లి చేయాలని చూస్తున్నారట, దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావట అని రాజు అంటాడు. ఇది మీ రుద్రాన్ని అత్తే చెప్పుంటారు, ఆవిడికి అన్నీ వంకరగా చెప్పడం అలవాటే కదా. నేను అప్పుతో కవి గారి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నానా మాటలు మీ పిన్ని అంది నన్ను అని చెప్తుంది కావ్య. అయితే పంతానికి పోయి కళ్యాణ్ని పెళ్ళికి ఒప్పిస్తానని మాట ఇచ్చావా అని రాజు అంటాడు. అవును అని కావ్య అంటే, కళ్యాణ్ మనసులో ఎవరున్నారో తెలుసా అసలు? నీకు తెలుసుకునే పని లేదా అని రాజు అంటాడు. దీంట్లో తెలుసుకోవడానికి ఏముందండి, అయ్యో కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్పి రాజు చెప్తాడు. దీంతో మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడతారు, అనామికలా మాట్లాడతారు, అప్పు ఓన్లీ ఫ్రెండ్లానే చూస్తున్నాడు కవి గారు, అంతా నింద వేశారే, మీరు నిజం చేయాలని చూస్తున్నారా? అప్పును ఫ్రెండ్గానే ఇష్టపడుతున్నాడు అని కావ్య అంటుంది. వాడి మనసు ఏంటో నాకు తెలుసు అని రాజా అంటాడు. అప్పుకి పెళ్లి చూపులు అయ్యాయి, వచ్చే శుక్రవారం పెళ్ళి అప్పుకి ఇష్టమయ్యాకే ముహూర్తం పెట్టారు అని కావ్య అంటుంది. కళ్యాణ్ డిప్రెషన్లోకి వెళ్తాడు. ఇప్పటికే జరిగిన దానికి వాడు కుమిలిపోతున్నాడు అని రాజ్ అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు. ఈ అప్పు పెళ్లి జరగకూడదని రాజ్ అంటే, అవును కళ్యాణ్ అప్పు పెళ్లి జరగకూడదని కావ్య అంటుంది. వేరే వాళ్ళ తప్పు రాజ్ అంటాడు. సరే నేను కవి గారిని అడిగి తన మనసులో ఏముందో తెలుసుకుంటాను,
మీలా అనేసుకోవడాలు ఆలోచించడాలు ఉండవు అని కావ్య అంటుంది. చేయాల్సిన పని చేస్తానంటున్నావా? సరే చెయ్యని రాజు కోపంగా వెళ్ళిపోతాడు. మరోవైపు రుద్రాణి తెగ సంబరపడి నవ్వుపోతుంది. అప్పు ఈ ఇంటి కోడలుగా రాకుండా చేశాను, అలా జరగకుండా కావ్యకు కండిషన్ పెట్టించాను, ఇంతకన్నా గెలవడం ఏముంటుందని రుద్రాణి అంటుంది. కావ్యకు అసలు అప్పుని ఇంటి కోడలుగా చేయాలని లేదు, నువ్వే అనవసరంగా ఐడియాలు ఇస్తున్నావు అని రాహుల్ అంటాడు. అది నాకు తెలుసురా, కానీ అప్పును కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు, అది రాజుతో కళ్యాణ్ చెప్పాడు అని రుద్రాణి అంటుంది. వామ్మో ఇదేం ట్విస్ట్ అని రాహుల్ అంటాడు. అందుకే నేనే కావ్య నుంచి నరుక్కుంటూ వచ్చాను. ఈ విషయం తెలిసాక కావ్య నా మాటలు తెచ్చుకొని అప్పుని ఇంటి కోడలుగా చేయదు అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు రాజు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది కావ్య. ఇంతలా కళ్యాణ్ కనిపిస్తూ వెళ్ళి మాట్లాడుతుంది. మీరు అప్పును ప్రేమిస్తున్నారని కావ్య అడుగుతుంది. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. నేను మీది పవిత్రమైన స్నేహం అంటుంటే మీ అన్నయ్య కాదంటున్నాడు, ఇది నేను చెప్తే నమ్మరు కదా, అప్పు జీవితం బాగుండాలని మీరు కోరుకుంటున్నారని కావ్య అంటుంది. అదే మీ అన్నయ్య దృష్టిలో ప్రేమగా కనిపిస్తుంది, నాతో వాదిస్తున్నారు, అసలు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, అప్పుకు జరిగిన అన్యాయానికి మీరు కలిగిన జాలిని అందరూ ప్రేమ అనుకుంటున్నారు, అప్పు కూడా మీపై అలాంటి దృష్టి లేదు, మీపై ప్రేమ ఉంటే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది, ఒకవేళ మీరు ఇష్టపడ్డా సరే నేను కూడా మీ పెళ్ళికి ఒప్పుకునేదాన్ని కాదు, ఒకవేళ మీ పెళ్ళి అయితే మీ అమ్మగారు రుద్రాణి గారు అన్న మాటలే నిజమవుతాయి అని కావ్య అంటుంది. అప్పు ఇంట్లో కోడలుగా అడుగు పెడితే మీ అమ్మగారు అప్పును జీవితాంతం కోడలుగా ఒప్పుకోరు, ఇదంతా పక్కన పెట్టండి, మీ మనసులో ఏముంది, మీ అన్నయ్య ఎందుకు అంతలా అంటున్నారు, మీరు అప్పుని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారా అని కావ్య అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే ట్విస్ట్. బ్రహ్మముడి తర్వాత ఎపిసోడ్లో కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, నేను అప్పును కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని అందరి ముందు రాజు చెబుతాడు. ధాన్యలక్ష్మితో పాటు అందరూ షాక్ అవుతారు. మీరు ఒక్కసారి చెప్తే నా అర్థం కాదా, నేను కవి గారిని స్పష్టంగా అడిగాను, కవి గారు అప్పును ఇష్టపడడమే లేదు అని కావ్య అంటుంది. నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు, అప్పును పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని కళ్యాణ్ను రాజు నిలదీస్తాడు. కావ్య ధాన్యలక్ష్మి కూడా చెప్పమని నిలదీస్తారు.